హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రణాళిక వ్లాగ్స్. మనం ఫైనల్లీ పర్త్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సిటీ చూడడానికి వచ్చామన్నమాట నైట్. ఆ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వీ హోప్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత 7-Eleven కాఫీ, నాకు ఇష్టమైన కాఫీ ఇది. 7-Elevenలో చాలా రోజుల తర్వాత తాగుతున్నాం కాఫీ. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఒకసారి మెల్బర్న్ దాటేసిన తర్వాత సౌత్ ఆస్ట్రేలియా ఎక్కడ 7-Elevens ఉండవు. 7-Elevenకి డై హార్డ్ ఫ్యాన్. యా, ఎందుకంటే నా ఫస్ట్ జాబ్ అక్కడే. ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోడు 7-Eleven. అందుకే ఎక్కడ లేదు 7-Eleven. అడిలేడ్లో ఉంటుందా? లేదు, సౌత్ ఆస్ట్రేలియా లేదు అసలు, చేయలేదు అసలు లేదంట. యా, ఎందుకంటే నేను స్టూడెంట్ కింద ఇక్కడికి వచ్చినప్పుడు, మాస్టర్స్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ జాబ్ 7-Elevenలో. అప్పుడు బాగా ఎక్కువ అలవాటైంది కాఫీ అక్కడ. సో అక్కడే నాకు అది 7-Eleven కాఫీస్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ యాక్చువల్లీ. కానీ అందరికీ నచ్చాలి లేదు. కానీ మనము నిన్న వచ్చేసాం పర్త్కి. నిన్న పినాకిల్స్, శాండ్ డ్యూన్స్ అన్ని చూసుకుని నిన్న ఈవినింగ్ కల్లా వచ్చేసాం. నిన్న నైట్ వెళ్ళాం. కానీ అబ్బా సో ఎట్లా ఉందంటే క్వైట్. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఏమన్నారంటే, బ్రో వీకెండ్ అయితే ఇంకా నవ్వుకుంటావు, అన్ని 5ంటికి క్లోజ్ అయిపోతాయి, ఏముండవు. వెదర్ మాత్రం వేడిగా ఉంది యాక్చువల్లీ ఈరోజు మొత్తం క్లౌడీ. చూడండి, ఇదే ఇప్పుడు దాకా సన్నీ మొత్తం క్లౌడీ బయట. వర్షం ఉంది, బట్ వేడి 25 degrees ఉంది ఉండటానికి. వామ్గానే ఉంది, వెదర్ బాగుంది యాక్చువల్లీ. కానీ ఏంటంటే క్లౌడీ. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా మీకు బయట తీసిన వ్యూస్ అన్ని కరెక్ట్ నీట్గా రావట్లేదు ఫోన్లో. నిన్న అయితే కొంచెం సిటీ టూర్ వేసాం నైట్. కానీ మెల్బర్న్ అంత హ్యాపెనింగ్ అయితే లేదు. ఆఫ్ కోర్స్ మెల్బర్న్, సిడ్నీ అంత హ్యాపెనింగ్ ఉండదు, ఎందుకంటే కానీ అట్లీస్ట్ పీపుల్ తక్కువ కదా, అలా ఏం కంపేర్ చేయట్లేదు. కానీ ఇక్కడ జనాలు తక్కువ ఎండ్ ఆఫ్ ది డే. అండ్ అక్కడ ఏంటంటే అవి హైప్డ్ ఏరియాస్. మీకు జనరల్గానే మెల్బర్న్, సిడ్నీ మామూలుగానే హైప్ ఎక్కువ వాటికి. అండ్ పీపుల్ కూడా అలాగే ఉంటారు కాబట్టి మనుషులు కూడా అలాగే ఉంటారు, చాలా ఎక్కువ ఉంటారు జనాలు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇది ఒక బొటానికల్ సిటీ తిప్పుతా అని చెప్పి బొటానికల్ గార్డెన్ పట్టుకొచ్చాం. బొటానికల్ మెల్బర్న్లోనే పోలేదు ఎప్పుడు బొటానికల్ గార్డెన్. పర్త్కి వచ్చి మరి బొటానికల్. అసలు టాప్ 30 టూరిస్ట్ అట్రాక్షన్స్లో పర్త్ ఆన్లైన్లో చూస్తే అసలు బొటానికల్ గార్డెన్ లేనే లేదు. 30-40 టాప్లో లేనే లేదు. కానీ దీనికి హైయెస్ట్ రివ్యూస్ అయితే ఉన్నాయి. కాదు, 30-40 లేదు, 30-40 టాప్ 30 లేదంటున్నావు కదా. టాప్ 30 ఏమన్నా చెప్పు ఒకసారి. నాకు తెలియదు, చూస్తే తెలుస్తుంది. కానీ ఇది మాత్రం లేదు. ఎలిజబెత్ క్వే అంట అక్కడ. అది జస్ట్ ఇంక సిటీ సెంటర్కి వెళ్ళాలి. గార్డెన్లకి ఎవరు వస్తారు? ఆల్రెడీ రోజు నేషనల్ పార్క్లే తిరుగుతున్నాం. నేషనల్ పార్క్ వేరు, గార్డెన్ వేరు. ఓకే, ఇక్కడ నుంచి ఏదో సిటీ వ్యూ ఉంటుందని. ఓకే, సిటీ వ్యూ అన్న వస్తే బాగుంది ఇక్కడ. ఎందుకంటే నైట్ అంత రాలేదు, అంటే ఫోన్లో అంత క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా. బ్యూటిఫుల్ ఉండే నైట్ లైట్స్తోని, బట్ ఎక్కువ క్యాప్చర్ అవ్వలేదు. యా, పర్త్ అంటే కొంచెం క్వైట్ ప్లేస్. మేబీ వీకెండ్స్ ఏమన్నా కొంచెం లైటింగ్స్తో హడావుడి ఉండొచ్చేమో. బట్ అన్ఫార్చునేట్లీ మనం వీకెండ్ ఇక్కడ ఉండలేదు. ఎందుకంటే వీకెండ్ మనం 2 days ప్లాన్ చేసుకున్నాం, నిన్న ఇవాళ. అంటే ఇవాళ కూడా అంత యాక్చువల్లీ వెదర్ చాలా బాగుంది. వెదర్ క్లౌడీ ఉంది అంతే, చల్లగా లేదు యాక్చువల్లీ కదా. బాగుంది వెదర్. మెల్బర్న్లో అయితే జాకెట్ లేకుండా తిరగలేము, ఎందుకంటే మెల్బర్న్లో ఒక్క రోజులో 4 వెదర్లు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. చలి చాలా ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా వింటరే, కానీ ఇక్కడ చలి లేదు. బాగుంది ఇక్కడ. జుట్టు బాగా ఉందా చూడు ఒకసారి. బాగుంది బాబు, మష్రూమ్ జుట్టు. నీ వల్ల హెయిర్ స్టైల్ అయిపోతా. నేను కట్ చేసిన. నువ్వు వెళ్ళావా నేను వెళ్ళాను. ఇంకా మంచిగా నేనేం చేయలేదు, మనం చేయమంటే. ఇంకా జీవితాంతాలు అందరూ తిట్టుకుంటారు ఎవరేం చేసినారు. ఫస్ట్ చేసింది పబ్లిక్ అని, అందుకే ఇట్లా అయింది. చాలా పెద్దది, మనం అంత నడవలేం. కానీ అడిలేడ్ది కూడా బాగుంటుంది. మనము బ్రిస్బేన్ వెళ్ళినాము, అడిలేడ్
ఎడ్లైట్ మొత్తం గబ్బిలాలరా బాబు. గబ్బిలాల పార్క్ అది. ఎన్ని ఉంటాయో అసలు, ఏదో దానికోసమే పార్క్ కట్టినట్టు ఉంటుంది. గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. ఇన్ని తిరిగినా వాళ్ళకి డైలాగ్ అంటే తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్దామని కలలు కంటాను అంతే. ఇంకా గార్డెన్కి ఏం వెళ్ళట్లేదు, జస్ట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలి. సిటీలో ఒకసారి ఒక రౌండ్ వేసేసి టాటా బై బై టు పర్త్. యా ఇప్పుడేనా ఇంత దూరం వచ్చింది పర్త్ చూడడానికి కదా. పర్త్లో చలిమంటుంది, కొంచెం వెళ్ళి చలి కాసుకుందాం రండి. ఇక్కడున్న వేడికి చలి కాసుకుంటావా మా బంగారం? ఇది చలిమంట కాదు, అది వాళ్ళ ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం వేసింది. అది ఇంకా నాకు తెలిసి 24 hours కాన్స్టెంట్గా ఉంటుంది ఉంటుంది అనుకుంటా. యూ విల్ రిమెంబర్ దెమ్ అని. దట్స్ నైస్. లాంగ్ వ్యూనా? మనలో ఎందుకు లాంగ్ వ్యూలో? ఏమైనా కాయిన్స్ కావాలి నీకు? చే నువ్వు తీసుకోలే, నాకు వద్దు, థ్యాంక్ యూ. వీళ్ళంతా తెలియని బండ డాలర్ కాయిన్ ఏరేసారు, సెంట్లు ఉన్నాయి. అప్పుడే ప్రాబ్లమ్గా అలసిపోయింది యాక్చువల్లీ. అలసిపోలేదు నేను, బొక్కలో బొటానికల్ గార్డెన్. ఎందుకు అలసిపోయింది తెలుసా? యాక్చువల్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినేసింది. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని ఇట్లా నడకున్న ప్లేసెస్కి రాకూడదు. బాగుంది చూడు చూడు చూడు, ఏముంది ఇక్కడ? ఏం లేదు, గడ్డి తప్పితే. ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి, కానీ బొటానికల్ గార్డెన్ ప్రతి స్టేట్లో ఉంటుంది, ప్రతి సిటీలో ఉంటుంది. మనం తిరగలేదు కదరా, తిరిగితే బాగుంటుంది. అవే ఆకులు, అవే యాక్చువల్గా కొంచెం మొత్తం క్లౌడీ ఉంది. సిటీ అంటుంది. ఇక్కడ ఏముంటుందో అనుకుంటుంది మరి పౌలిక. సరే వెళ్దాం సిటీకి వెళ్ళి. పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది సిటీలో, పర్త్ సిటీలో. అంటే తమరు ఎన్నోసార్లు వచ్చినట్టు చెప్తున్నారేంటి అని అనుకుంటుంది పాపం. చూద్దాం సిటీలో ఏముంటుందో, వెళ్ళి చూసేసి. యా ఎందుకు తెలుసా సిటీ అంటుంది పౌలిక? యాక్చువల్లీ ఎందుకు? కార్ దిగక్కర్లేదు, కార్ నుంచి ఇలా షూట్ చేస్తుంది. అంత లేదు, దిగుదాము, పార్కింగ్ లో పెట్టేసి దిగుదాము. అది వ్యాటర్ యాక్చువల్లీ, అంతకు మించి అంత లేదు, నడుస్తా నేను. పాపం ఐ కెన్ వాక్ 10 kilometers నౌ స్ట్రైట్. 3 బ్రేక్ఫాస్ట్ అయినా ఈరోజు మార్నింగ్. తమర్వా 4 కాఫీలు, 4 7-Eleven కాఫీలు కాదు యాక్చువల్గా. ప్రాబ్లమ్కి ఈరోజు 3 బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు యాక్చువల్ తిందు, లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్ని కలిపి కొట్టేసింది ఈరోజు. అందుకు కొంచెం చాలా ఎక్కువ పెట్టేసినావు కదా ఫుడ్ మరి నాకు. యా చాలా చిరాగ్గా ఉంది ఈరోజు యాక్చువల్లీ. కొంచెం ఈ జుట్టు వాళ్ళు అనుకుంటా. హెయిర్ కట్ చేయించుకో, పర్త్లో గుర్తుండిపోతుంది నీకు కూడా. లాంగ్ హెయిర్ పెంచుదామని ఉంచేసిన యాక్చువల్లీ, కానీ మన రౌండ్ ఫేస్కి అది సెట్ అవ్వదు అనుకుంటా. రౌండ్ ఫేస్ నాది యాక్చువల్గా, నాది ఇంతే ఉంటుంది, కానీ కెమెరాలో మాత్రం బండలా పడుతుంది అది. ట్యాంగిలో మరి ఏంటో అర్థం, నేను తీసుకుని అలానే వస్తుందిలే. యా అది అంటే ఇంకా కొంతమంది ఫేస్లు వస్తాయి, ఫోటోజెనిక్ కాదు, ఏదో ఫోటోజెనిక్ ఉన్నట్టు పడుతుందమ్మా అంతే. దాంట్లో దాన్ని ఏమో తప్పు, కెమెరా తప్పు పడుతూనే ఉంది. కెమెరా ఏం తప్పు కొట్టాము, కెమెరా మ్యాన్ తప్పు కెమెరా ఫాల్ట్ ఏం లేదమ్మా, తీసేదాన్ని బట్టి ఉంటుందమ్మా. అంటే మనకు రాదులేండి యాక్చువల్లీ, మనకి అది ఒప్పుకుంటాను. అన్ని వీడియోస్ మోస్ట్లీ నేనే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సార్ తీస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే నేను అంతా రియాలిటీ ఉంటుంది మన ఉంటుంది. రాని వాళ్ళందరూ ఇట్లనే చెప్తారు అనమాట, రియాలిటీ ఉంటుంది అంట. ఇక్కడ వెళ్దాం ఇంకా వాష్రూమ్స్ పోద్దామా? బొటానికల్ గార్డెన్స్ వచ్చి వెళ్ళేది వాష్రూమ్స్ కూడా చూపించు. పబ్లిక్ టాయిలెట్స్ కోసం వచ్చినాం ఇక్కడికి, అంతేనా? నాకు జుట్టు చిరాగా ఉంది. జుట్టు 2% తిరిగాం 100%లో. సో పర్త్లోనా? ఇక్కడ ఈ చాలా పెద్ద ఉంది. సో ఇంత పెద్ద తిరగాలంటే ఒక డే ఎంత పడుతుంది? అట్లీస్ట్ హాఫ్ డే పడుతుంది. పర్త్ సిటీ చూద్దాం. రేపు మనం యాక్చువల్గా రేపు ఇస్ నైస్ డే యాక్చువల్లీ. ఏముంది? మనం పర్త్ వెళ్ళిపోతాం. వచ్చింది
నైట్ డే కాదంట, వెళ్ళిపోయేది నైట్ డే అంట. అది మొత్తం డ్రైవింగే మళ్ళా. కాదు రేపు మనం దీనికి వెళ్తున్నాం, మైనింగ్ టౌన్ దారిలో కార్గులి. మా కంపెనీ అక్కడ ఫోక్ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మా కంపెనీ వాళ్ళు ఎవరు చెప్పొస్తా ప్రొవైడ్ చేశారు అకామిడేషన్ అన్ని అక్కడ. అంత లేదు అన్ని ఏం లేవు కానీ ఏమి ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తారనమాట. ఎవరమ్మా నువ్వు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సిటీ మాత్రం అసలు పవలికి అప్పుడు తీస్తుంది మీకు. సిటీ అని 100 సార్లు చెప్పింది కదా. ఇప్పుడు సిటీ బాగోలేదు చూడడానికి. అదే ఫోటోలు ఎలా వస్తుందో వీడియోలు ఎలా వస్తుందో నాకు తెలియదు. నేను ట్రై చేస్తా మంచిది. నేను ఏమైనా ఫోటోగ్రాఫర్నా వీడియోగ్రాఫర్నా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్నా ఏంటి? బాగుంటే ఎవరు తీసినా బాగానే ఉంటాయి అమ్మా, ఎవరు తీసినా బాగానే ఉంటాయి. సరే అయితే తమరు ఇద్దరు కానీ తమరు తీసిన వీడియో నేను తీసిన వీడియో డ్రైవింగ్ ఎవరు చేస్తారు మరి? దిగి నడుద్దాం ప్రణో. ఓకే కూర్చొని కార్ నెత్తిమే పట్టింది తెచ్చానా? కార్ పార్కింగ్ లో పెట్టాలి ప్రణో. ఓ నడుస్తావా? నడుస్తా ఓన్లీ 1 కిలోమీటర్. మ్యాటర్ అండి. పార్క్ అవెన్యూ అంట ఏముంటాయండి ఇటు? పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ అవెన్యూ అంటే కార్ పార్కింగ్ ఏరియా. ఓకే సిటీకి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది, ఏదో సంథింగ్ స్పెషల్ హాస్పిటల్ అంట. డిజైన్ భలే ఉంది. కిడ్స్ హాస్పిటల్. కిడ్స్ హాస్పిటల్. ఈ బిల్డింగ్ లో ఫైర్ అలా మోగింది అనుకుంటా. అందరు బయటకు వచ్చేసినట్టు కదా. ఫైర్ ఇంజన్ కూడా వచ్చిందంటే సంథింగ్ ఏదో అయింది. అంతమంది ఉండరు వీళ్ళు. అందరూ బజర్ మోగంగానే బయటకు వచ్చారు కదా. ఏదో అప్పుడప్పుడు ఫేక్ అలారమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఫైర్ ఇంజన్ వచ్చిందంటే ఏదో అయ్యి ఉంటది. గట్టిగా మోగింది కదా. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ ఇస్ సేఫ్. హైవే ఎక్కేస్తున్నాం, ఎట్టెళ్ళినా హైవే ఎక్కేస్తున్నాం ఊరికే. కానీ బాగుంది ఇది. ఊరికే హైవే ఎక్కేస్తున్నామా? ఊరికే హైవే ఎక్కేస్తున్నాం, అసలు బాగా. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా. అంటే అక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేస్లో ఏంటి రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి యాక్చువల్లీ. దానివల్ల ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నారు జనాలు. అంటే బెటర్గా అంటే జనాలు ఉన్నారు ఇక్కడ కొంచెం. అదే కొంచెం ఇది ఓల్డర్ ఇది. అది మొత్తం ఇంకా ఆఫీస్ టైప్ ఇదంతా. ఇంకా ఫుడ్ కొద్దిగా సిటీలో ఉంది, అంటే కొంచెం హడావుడిలో ఉంది యాక్చువల్లీ. కొంచెం హడావుడి. అది ఎక్కడ పార్కింగ్ లేదు పోలిక సిటీ రోడ్ మీద. ఏమన్నా ఇంట్లో పెట్టుకోలేము. ఈ విల్సన్స్ పార్కింగ్ ఏదో ఉంటాయి కదా. అదేలే ఇంక విల్సన్స్ కాకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ అలాంటిది. చూద్దాం, లెట్స్ సీ. బాగుంది, చాలా నీట్గా వేసినారు చూడండి. పెయింటింగ్ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? జస్ట్ పెయింటింగ్. ఏదైనా బ్యాక్ ప్యాకర్స్ రూమ్ ఏమో. ట్రావెలర్స్ అనా అయ్యి ఉండొచ్చు కదా. భలే ఉంది. ఈ టనల్ కి 5th టైం వస్తున్నామా? ఎక్కడ పోయినా మిస్ అయిపోయి మళ్ళీ ఇటే వస్తున్నాం. మిస్ అయిపోయి కాదు యాక్చువల్లీ, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. మెల్బర్న్ లో మనం టన్నల్స్ వెళ్ళాలంటే టోల్ ఎక్కాల్సిందే, లైక్ పే చేయాల్సిందే. ఫ్రీ ఎక్కడ ఉండదు. వీళ్ళకి మాత్రం అసలు నాకు ఎక్కడ వీళ్ళకి లేదనుకుంటా. సిటీ లింక్ అని టోల్ రూటే లేదనుకుంటా పౌలిగా. మొత్తం ఏదన్నా పబ్లిక్ ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ట్రామ్సే లేవు కదా. ట్రామ్స్ లేవు ఎందుకంటే ఆ సిటీ చిన్నగా ఉండే రోడ్లు. ఆ సిటీ మధ్యలో నీకు పార్కింగ్ కూడా సైడ్ కూడా కార్ పార్కింగ్ కూడా ఎక్కడ లేదు. సో ఇదంతా ఫ్రీ. అదే మన దగ్గర మన సిటీలో బర్నిటన్లో ఉంటుంది. అదే ఒకసారి పాస్ అవ్వాలంటే $10 అది టన్నల్ లోపలికి. అంటే మన సిటీ. కానీ ఇక్కడ చాలా చాలా ఫ్రీ యాక్సెస్. ఇలా ఫ్రీవే నుంచి అలా సిటీ నుంచి ఫ్రీవే ఫట్ పని ఎక్కేస్తాం. అసలు ఈజీ యాక్సెస్. పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. అంటే ఈవినింగ్ టైం మనం ట్రాఫిక్లో ఎలా ఉంటుందో చూడలేదు, కానీ స్ట్రైట్ అవే పక్కనే ఇలా సిటీ
లెక్కగానే ఫ్రీవే స్టార్ట్స్. బాగుంది. కానీ ఏంటంటే కొంచెం రోడ్లే ఒక 10 ఫ్రీవే కలిపేసి ఒక వే వేసినట్టు ఉంటాయి. ఏది ఈ వే నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకే వెళ్తే ఇంకో ఫ్రీవే, ఒక లైన్ నుంచి 3వ లైన్కి వెళ్ళిపోమంటారు డైరెక్ట్. అదే కొంచెం వర్స్ట్గా ఉంది యాక్చువల్లీ. కాస్ట్కో వెళ్ళడానికి గత 30 minutes నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇంకో 12 minutes. Hopefully we'll reach in 12 minutes. ఏమో మరి కాదు, సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నాయండి పోలిక సిటీలో. ఇప్పుడు నిన్న మన రూమ్ లో ఉన్న ఒక ఆప్ టెస్ట్ చూసావా, ఒక్క పాయింట్ ఉంది సిటీలో. ఏంటో ఈ జీపీఎస్ అప్డేట్ అయ్యే లోపు మన రూట్ మారిపోతుంది కూడా. నేను నడుపుతా వచ్చేయటం. ప్రౌలిక అయితే ఇంకా మనం వెళ్ళాం ఈరోజు కాస్ట్కోకి. 4 సార్లు వెళ్ళి వస్తుంది ఇప్పటికి. కానీ 12 అయిపోయింది అప్పుడే టైం. ఊరికే ఏమి చేసింది ఏమీ లేదు. 12:30 బంగారం. 12:15 అక్కడ వెళ్ళేసరికి 12:30. ఏం చేయలే ఈరోజు, అలా అయిపోయింది అంతే. పొద్దున్న లేచేసరికి లేట్ లేసాం. ఇట్స్ ఓకే, మళ్ళీ వద్దాం లేకపోతే తర్వాత. మళ్ళీ రాలే ఇంకా. కరెక్ట్ వెళ్తున్నావా ఇప్పుడు? ఇందుకు కరెక్ట్ వెళ్ళిన పోలిక. కరెక్టే వెళ్తున్నాం అమ్మా, అందుకే ½ an hour. ఇందాక నేను సిటీలు తిప్పినా చూసుకుంటావని. సిటీ 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 అన్నావు పొద్దున్న నుంచి. రోడ్లు మిస్ అయిపోయి మరి సిటీ చూసుకున్నావు అనమాట. రోడ్లు ఎందుకు మిస్ అయ్యా? సిటీ కాదు, బోర్ కొట్టేంత వరకు తిప్పేసాం సిటీని. ఆ సిటీలో బిల్డింగ్స్. నేను చెప్పానా మీకు, సిటీలో నడిచేది ఉండదండి, ఈమె కార్ అని. కార్ ఆపితే కదా సార్. ఇక్కడ ఆపు ప్రాణం అని ఎక్కడైనా చెప్పావా పోలి? సరే, పార్కింగ్ లేదు అంటే నేను ఏమన్నాను ఇవన్నీ వద్దమ్మా, నువ్వు చెప్పావా ఈ స్పాట్ బాగుంది అమ్మా, ఇక్కడ ఆపే అమ్మ బంగారం. ఇక్కడ ఆపేనా? దిగుతావు నువ్వు? నేను దిగాను, నువ్వు దిగాలిగా. నేను ఒక్కదాన్ని దిగి ఏం చేయాలి? ఏం దిగా లైన్లు వచ్చి, ఎందుకంటే బస్ జాయిన్ ఎట్లయినా బస్ ఎక్కి వచ్చానా? ఏంటమ్మా ఇటు వచ్చే మరి డ్రైవ్ చేస్తా. బేబీ అసలు వెదర్ చాలా. డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ వెదర్. డోంట్ బ్లేమ్ ఆన్ ఈ సోది మొఖం. నేను చెప్పి ఒకసారి కంప్లీట్ చేయి. సోది నువ్వు, నేను కాదు. బయట ఏమో చల్లగా ఉంది, అంటే ఏసీ ఆపితేనే వేడైపోతుంది. 27 degrees ఉంది బౌల్క. వెళ్ళమ్మా బంగారం. ఓకే, ఇంకో కాఫీ అయితే సెట్ అయిపోతుంది. ఎస్ప్రెస్సో అయ్యో, డబుల్ షాట్. బట్ ఎయిర్పోర్ట్ పక్కనే కాస్ట్కో. మనం ఇప్పుడు కాస్ట్కోలో ఉన్నామండి, ఎందుకంటే మనకి ఇంకా 4 days పడుతుంది మెల్బర్న్ వెళ్ళడానికి. సో మనకి వాటర్ బాటిల్స్ అయిపోయినాయి. వాటర్ బాటిల్స్ అండ్ కొన్ని ప్రోటీన్ బార్స్ అండ్ కొన్ని అదర్ సప్లైస్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.